రెస్క్యూ అయింది. దీంట్లో అజ్మతుల్లా అనే ఒక వ్యక్తి, మొహమ్మద్ అహ్మద్ అజ్మతుల్లా అలియా షౌకత్, సన్ ఆఫ్ లేట్ షేక్ ఇబ్రాహిం, ఏజ్ 54 years. ఇతను స్టీల్ బిజినెస్ చేస్తాడు, రెసిడెంట్ ఆఫ్ రసూల్పురా బేగంపేట్. ఈయన వీళ్ళ ఇద్దరు బ్రదర్స్, ఈయనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ తగాదాల్లో, అంటే ఆస్తికి సంబంధించిన తగాదాల్లో ఈయన వాళ్ళ ఓన్ బ్రదర్కి అగేన్స్ట్గా కాన్స్పైర్ చేసి ఆయనని ఈ ఆఫెన్స్లో ఒక వెపన్ తర్వాత 10 rounds అతన్ని చంపడానికి ఉపయోగించడానికి తను ప్రొక్యూర్ చేస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ మీద ఈ ఒక 10 live rounds కంట్రీ మేడ్ రివాల్వర్, 2 knives అతని ఇంటి నుంచి స్వాధీనం చేయడం జరిగింది. ఈ దీంట్లో ఇతనికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇతనేమో అజ్మతుల్లా 54 years, ఇతను ఎల్డర్ బ్రదర్, ఆయన పేరు అహ్మద్ అబ్దుల్లా అలియాస్ ఖుస్రో, ఆయనకి 56 years. ఈయనకి ఇంకొక తమ్ముడు ఉన్నాడు సోహెల్ అహ్మద్, అతని ఏజ్ 44. సో ఈ సోహెల్ అహ్మద్ అనే అతన్ని ఇతను హతమార్చడానికి ఈ వెపన్ తర్వాత ఈ 10 rounds ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొక్యూర్ చేసి అతన్ని ఏ రకంగానైనా సరే అతన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణ డీసీపీ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఈ రికవరీ చేయడం జరిగింది. అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతన్ని ఈరోజు బేగంపేట్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కంట్రీ మేడ్ వెపన్ ఇక్కడ నాందేడ్ నుంచి ప్రొక్యూర్ చేశారు. ప్రస్తుతానికైతే ఇతను ఇంతకు ముందు ఎక్కడ అఫెన్స్ చేసినట్టు లేదు, ఫస్ట్ టైం ఇతను దీంట్లో అక్యూజ్డ్. ఆస్తి తగాదాలు, వాళ్ళకి చాలా ల్యాండెడ్ అసెట్స్ ఉన్నాయి, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డిస్ప్యూట్స్. ఇదా కంప్లైంట్ లేదు, కేవలం అంటే అతన్ని బెదిరించినట్టు సమాచారం ఉంది. సో ఎవరు బెదిరించారని ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో ఆరా తీసిన తర్వాత ఇతని ఓన్ బ్రదర్ అని తేలింది. సో అతను ఇతన్ని ఈ రకంగా ఒకటి టు ఎన్ష్యూర్ దట్ ఈజ్ ఎలిమినేటెడ్ అన్నది ఒకటి ఉద్దేశం. ఆ తర్వాత లేకపోతే ఇతను ఏదో ఒక రకంగా కేసులో ఇరికించాలి, టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెపన్ కన్సీల్ చేసి ఆ రకంగా ప్రయత్నం చేద్దామని 2 రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది.